జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం హోదాలో ప్రజలకు సేవలు అందిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. ఇక ఇదిలా ఉండగా గతేడాది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ అద్భుత ఘన విజయం సాధించింది. 21 స్థానాల్లో పోటీ చేసి 21 స్థానాల్లో కైవసం చేసుకుని దేశంలో ఏ పార్టీకి సొంతం కానీ 100% స్ట్రైక్ రేట్ను సొంతం చేసుకుని ఈరోజు ఔరానిపించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా జనసేన పార్టీ నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి ఇప్పటికే డిప్యూటీ సీఎం హోదా ఇచ్చారు. మరో 3 మంత్రిత్వ శాఖలు కూడా ఇచ్చారు. ఇకపోతే జనసేన ఎమ్మెల్యేలు కొంతమంది ఎంపీలుగా కొంతమంది సెటిల్ అయిన విషయం తెలిసిందే. ఇలా జనసేన పార్టీ ప్రజల్లోకి దూసుకెళ్తోంది. మరోవైపు జనసేనలోకి ఇతర రాజకీయ పార్టీ నాయకులు వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఎప్పటి నుంచో జనసేనలోకి మాజీ మంత్రి విడుదల రజనీ వస్తున్నారని వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం జనసేనలోకి విడుదల రజనీ వస్తున్నారట. ముహూర్తం కూడా ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఈ ముహూర్తాన్ని తొందరలో రివీల్ చేయనున్నారట. దీనిపై తాజాగా ఒక న్యూస్ వైరల్ అవుతున్న విషయం విదితమే. ప్రస్తుతం న్యూస్